నమస్తే మిత్రులారా. ప్రపంచ రాజకీయాలని తన గుప్పిట్లో పెట్టుకొని, ప్రపంచ మానవాళిని తన ఆలోచనకు అనుగుణంగా నడిపియాలని ఆశపడుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఊహించడము బహుశా ప్రపంచ రాజకీయాల మీద సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని పరిస్థితి. ది మోస్ట్ అన్సర్టెన్ పొలిటికల్ లీడర్ ఆఫ్ కరెంట్ టైం రొనాల్డ్ ట్రంప్. ఆయనే ఈ మధ్య కాలంలో ఒక రాగం ఆ రాగం ఏంటంటే, ఒకవైపేమో ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం కోసం అమెరికా దేశము తన యొక్క అవసరం అనుకుంటే తన యొక్క సొంత లాభాన్ని వదులుకొని ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుంది, బాధితుల పక్షాన నిలబడుతుంది అని చెప్తున్నాడు. నిజంగా అమెరికా మొత్తం రాజకీయ చరిత్ర చూసుకుంటే, ఈవెన్ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే, ఏనాడు కూడా భూప్రపంచం మీద ఉన్నటువంటి బాధిత సమూహాల వైపున నిజాయితీగా నిలబడ్డ చరిత్ర అమెరికాకు లేదు. ప్రపంచ భూభాగంలో ఎక్కడైనా ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత యుద్ధం జరుగుతూనే ఉండాలి. అమెరికా బాగా ఉండాలంటే, అమెరికా బతకాలనంటే ప్రపంచంలో ఏదో ఒక మూలన యుద్ధం ఉండాలని ఆశించేటువంటి అమెరికా సమాజం. అట్లాంటి సమాజంలో మొత్తం అమెరికన్ ఆరిజిన్ ఉన్నటువంటి ప్రజలు, మేధావులంతా అమెరికా రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించారని నేను చెప్పలేను కానీ, బట్ మొత్తంగా అమెరికా సమాజాన్ని నడిపిస్తున్న లేదా పరిపాలిస్తున్న పాలకుల యొక్క రాజకీయ విధానం అది. ఆయన ఏమంటున్నాడు ఈ మధ్యల? ఇవాళ ఇజ్రాయెలు, ఇరాన్ యుద్ధం కావచ్చు, పాలస్తీనా, గాజా వ్యవహారం కావచ్చు, అట్లాగే ఇండియా, పాకిస్తాన్ వ్యవహారం కావచ్చు, అట్లాగే నాటోకి తర్వాత రష్యాకు, యుక్రెయిన్‌కి జరుగుతున్నటువంటి పోరు కావచ్చు, ఎక్కడైనా నేనున్నానని వస్తాడు. పిలువని పేరంటానికొచ్చి పెద్దరికం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పాపం ఆయన. చేస్తున్నాడు. ఎవరు పిలిచారు? ఎవరు ఆహ్వానించారు? ఎవరు రమ్మన్నారు? ఎవరు పొమ్మన్నారు? ఈ విషయాలన్నిటిని ఏమి పట్టించుకోకుండా తనదైనటువంటి ఒక ఒంటెద్దు పోకడలో భాగంగా నడుస్తున్నాడు. ఇవాళ అమెరికన్ సమాజం కూడా, అమెరికాలో ఉన్నటువంటి ఉన్నతంగా ఆలోచించేటువంటి పౌర సమాజం కూడా వాళ్ళే చాలా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళే ఇవాళ మనము ఇతన్ని మన దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నామా అనేటువంటి ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి ట్రంప్ వ్యవహరిస్తున్న విధానాన్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అంతకుముందు గౌరవ ప్రధానమంత్రి గారు, అట్లాగే ట్రంప్ గారు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ప్రొజెక్ట్ చేసుకున్నారు వరల్డ్‌కి. ట్రంప్ నాకు చాలా మంచి మిత్రుడని మోడీ అన్న సందర్భాలున్నాయి. అట్లాగే భారతదేశము అంటే మోడీ, మోడీ అంటే భారతదేశం. మోడీ గారు నాకు చాలా అనుంగు మిత్రుడని ఆయన కూడా అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికల మీద ప్రకటించినాడు. అలా కొంతకాలం గతంలో వ్యవహరించినాడు. బహుశా మొన్నటికి మొన్న మనకు ఈ ఎప్పుడైతే పాకిస్తాన్‌కు, ఇండియాకు యుద్ధం జరిగిందో, ఆ యుద్ధానికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయనే నేనే స్వయంగా అటు పాకిస్తాన్‌తోని, ఇటు ఇండియా నాయకులతోని మాట్లాడి యుద్ధాన్ని ఆపించినాను. లేకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేది, అణు ఆయుధాల ప్రయోగానికి పోయేది అని చెప్పేసి ప్రకటిస్తూనే ఉన్నాడు. సరే, కనీసం పాకిస్తాన్ పాలకులన్నా నిజాయితీగా అవును నిజమే, ట్రంపు వారు మమ్మల్ని వారించినారు, వారు చెప్పడం ద్వారానే మేము యుద్ధంలో నుంచి విరమించుకున్నామని పాకిస్తాన్ సైనిక పాలకులన్నా ప్రకటించారు తప్ప, ఇప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, దాని అధినాయకుడైనటువంటి మోడీ గారు ఇంతవరకు ఓపెన్‌గా ప్రపంచానికి, మరి మోడీ గారు ప్రచారం చేస్తున్నటువంటి దానిలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని చెప్పలే. విదేశాంగ మంత్రి గారు తప్పకుండా అనేక వేదికల మీద అమెరికా యొక్క ప్రమేయం లేదు, ఆ మాటకొస్తే ఎవరి ప్రమేయం లేదు, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయినాము, పాకిస్తాను యొక్క సామాన్య ప్రజల మీద భారతదేశం ఎన్నడూ శత్రుత్వాన్ని కలిగి లేదు, పాకిస్తాన్ కేంద్రంగా పుట్టి పెరిగి భారత సమాజాన్ని, భారత సార్వభౌమాధికారాన్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు, వాటికి ఆధారంగా ఉన్నటువంటి లొకేషన్స్ మాత్రం మేము డిస్ట్రాయ్ చేయదలుచుకున్నాం, చేసినాము. కాబట్టి మేమే స్వచ్ఛందంగా యుద్ధం నుంచి విరమించుకున్నామని చెప్తున్నాడు. ఇదొకటి.
నిన్న ట్రంప్ గారు అమెరికాలో ఒక సదస్సులో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, భారతీయులకు అమెరికా ఆహ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలలో నియమించుకోవద్దు అని చెప్పేసి బహాటంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. గతంలో ఏమన్నాడు? భారతదేశ ఉత్పత్తుల మీద కూడా రష్యా ఉత్పత్తుల మీదనో, చైనా ఉత్పత్తుల మీదనో నియమించినట్టు పన్నులు మేము పన్నులు ఏస్తాము, ఇంపోజ్ చేస్తామని అన్నాడు. ఒకసారి ఏస్తామంటాడు, ఒకసారి తగ్గిస్తున్నామంటాడు. పన్నులేస్తామంటాడు, తీస్తామంటాడు. అదొకటి అట్లా ఉంది. కానీ నేను బహాటంగానే చాలా ఓపెన్‌గా భారతీయుల్ని ఏ అమెరికన్ కంపెనీ అంటే గూగుల్ గాని, లేదంటే మైక్రోసాఫ్ట్ లాంటి ఈ దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇవి భారతీయుల్ని అమెరికా ఐటీ కంపెనీలలో నియమించవద్దు. ఉద్యోగాలలో అమెరికన్‌లకే ప్రాధాన్యత ఇవ్వాలి. అమెరికా కంపెనీలు అంతర్జాతీయ ధోరణిని వదిలి, అమెరికా జాతీయ ధోరణిని అలవరుచుకోవాలి. అమెరికా ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అనేటువంటి ఈ స్లోగన్స్ ఇస్తూ ఆ సభలో మాట్లాడినారు. ఇవాళ మరి ఒక జాతీయ అధ్యక్షుడిగా అంటే మేడిపండు చూడు మేలిమైనుండు, పొట్టవిప్పు చూడు పురుగులుండన్నట్టు అంతర్జాతీయ ఎకానమీని అంచనా గడుతున్న ఎకనామిస్టులు, లేదంటే ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా, ఒక నిజాయితీగా అమెరికన్ ఎకానమీని అంచనా గడుతున్న వాళ్ళు కూడా, ప్రపంచంలో ఏ దేశం చేయలేనన్ని అప్పులు అమెరికానే చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఇంకో దగ్గర ఐఎంఎఫ్ నుంచి కావచ్చు, ఇంకో దగ్గర నుంచి కావచ్చు. ఇవాళ ఆ డెఫిషియన్సీని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది అమెరికాకు. కాబట్టి అనివార్యంగా అమెరికన్ ఆరిజిన్ ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్‌లలో మధ్యతరగతి ప్రజలు, యువత ప్రధానంగా ఇవాళ నిరుద్యోగానికి వాళ్ళు గురైతున్నారు. ఎందుకనంటే బయట దేశాల నుంచి ఒకటి అమెరికన్ కంపెనీలేమో చైనాలోనో, ఇండియాలోనో పెడుతున్నాయి. లేదా అమెరికాలో ఉన్న కంపెనీలలో కూడా స్ సౌత్ ఏషియా, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఈ ఆహ్, ఐటీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పనులు తీసుకుంటున్నాయి. అది బంద్ జేయాలని జెప్పేసి ఆయన ప్రకటిస్తున్నాడు. ఒక మాటకు కొంత జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ జాతీయ అధ్యక్షుడిగా, ఆ దేశానికి ఒక అధ్యక్షుడిగా, ఆ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలు కోరుకునేవాడుగా తను అట్లా మాట్లాడితే తప్పేముంది అని అనిపియవచ్చు. తప్పకుండా. అంటే అమెరికన్ నేషన్‌కి కన్‌ఫైన్ అయ్యి ఆలోచిస్తే ట్రంప్ చెప్పింది దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అయితే ఒక జె ఆ దా ఆ దేశ నాయకుడిగా తన యొక్క వ్యవహార శైలి అలా ఉండడము కరెక్టా? కాదా? అనేది ఆ దేశ ప్రజల నుంచి ఎట్లాంటి స్పందనొస్తుందో మనకు తెలియదు గానీ, ఇట్లాంటి అంటే నిన్నటి వరకు భారతదేశ ఉత్పత్తుల మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తా అన్నాడు. లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి వస్తువులను భారతదేశంలో అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించమని ఒత్తిడి తీసుకొస్తాడు. అంటే తన వస్తువులకి ఇక్కడ మార్కెట్ కావాలి. మన వస్తువులకు మాత్రం అమెరికాలో విపరీతమైన ఆకాంక్షలు పెడతానంటాడు. మన ప్రమేయం లేకుండా ఒక రకంగా నేనే యుద్ధాన్ని ఆపినానంటే, ఈ దేశం యొక్క అంతర్గత మరియు బహిర్గత సార్వభౌమాధికారాన్నే నేను నియంత్రిస్తున్నానని చెప్తున్నాడు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక దేశ అధ్యక్షుడు, ఒక దేశ ప్రధాని ఇతర దేశాల యొక్క సార్వభౌమాధికార విషయంలో అనివార్యంగా అయితే తప్ప, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప ఎప్పుడూ అట్లా కామెంట్ చేయకూడదు. ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా కూడా మరి భారతదేశ ప్రజలుగా, భారతదేశ పాలకులుగా మన పాలకులు మౌనాన్ని ఎందుకు వీడట్లేదు? అమెరికా వైపే ఎందుకు ఇంకా ప్రయాణం చేస్తున్నాం? అమెరికాతో అంటగాగితే మనకచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి లాభాలేమిటి? ఈ మధ్య కాలంలో చాలా ఘోరంగా, చాలా బాధాకరంగా అమెరికాకు చదువుకోవడం కోసం పోయిన వాళ్ళు గావచ్చు, లేదా ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు గావచ్చు, కొన్ని సాంకేతిక కారణాల ద్వారా వీసా టైం అయిపోతే పెద్ద నేరస్తుల్లాగా, దేశద్రోహం చేసిన వాళ్ళ నేరస్తుల్లాగా, ఒక దొంగల్లాగా బేడీలేసి, మామూలు మనుషుల్లాగా గాకుండా బేడీలేసి భారతదేశానికి తన్ని తరిమేస్తున్నారు. ఇంత వాడు వద్దు అని మొత్తుకున్నప్పటికీ, ఈ దేశానికి మా భారతీయులు ఎవరే రావద్దనుకున్నా గూడా, మరి భారత ప్రజలు, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి యువత, తల్లిదండ్రులు ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఈ దేశ ప్రజలు ఇచ్చినటువంటి పన్నులు గడితే, ఈ దేశ ప్రజల చెమట ద్వారా వచ్చిన పన్నులను సహకారంగా ప్రభుత్వాలిస్తే చదువుకొని డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో, లేదంటే సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్‌గానో ఎదిగి అమెరికాకే పోవాలని
వెంపర్లాడడం అవసరమా? ఇక్కడ చదువుకొని ఈ ప్రజలిచ్చినటువంటి సహకారంతో ఎదిగొచ్చినటువంటి యువత, మరి ఈ దేశంలోనే పనిజేసి, ఈ దేశాన్నే అమెరికాకిచ్చే సర్వీస్ ఇండియాలోనే ఎందుకివ్వకూడదు? అనేది ఆలోచించవలసిన అవసరం ఉందా? లేదా? యువత ఆలోచించమని జెప్పేసి నేను ప్రాధేయపడుతున్నా. రెండోది, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా గూడా, యువత ఆలోచించది. సభ్య సమాజం దాని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోదు. ప్రొటెస్ట్ లేదు. పాలకులు గూడా అంతే నిమ్మకు నీరెత్తనంటూ మౌనంగా ఉంటారు. మరి ఇదేంది? దీని రహస్యం ఏమిటి? అంటే మనం నిజంగా స్వతంత్ర దేశంలో బతుకుతున్నామా? లేదా ఒక వలసవాద దేశంలో దాన్ని పొలిటికల్ సైన్స్ భాషలో ఏమంటారంటే నియో కలోనిజం అంటారు. నయా వలసవాదంలో మన భారతదేశం ఏమన్నా మగ్గుతుందా అనే అనుమానం వస్తది. ఒక చైనా లాగానో, ఒక జపాన్ లాగానో, ఒక సింగపూర్ లాగానో మన పాలకులు ఎందుకు ఆలోచించకూడదు? మన పాలకులే గాదు, ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డ ఆలోచించాలి. ఇంకెంత కాలం అమెరికాకో, ఇంగ్లాండ్‌కో, స్వీడన్‌కో ఎళ్లి బతుకుదాం? ఇక్కడే ఆ సమస్యలను అంతర్గతంగా ఉన్న సమస్యలను మనం పరిష్కరించుకొని, ఈ సమస్యల మీద గూడా నిజాయితీగా స్పందించి, ఇక్కడ సామాజిక, సాంస్కృతిక సంస్కరణలు తీసుకొచ్చుకొని, భారతదేశం అనేది ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక పెద్ద వరం ఏందంటే భారతదేశంలో యువత ఉన్నది. చైనాలో గూడా లేదు. చైనాలో చాలా ఏజింగ్ పీపుల్ ఉన్నారు. మ్యాన్ పవర్ ఉంది. జ్ఞానం ఉంది. కాపోతే ఏందంటే, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు. మానసికంగా భారతీయ ప్రజలకి ఇక్కడ పుట్టినటువంటి అగ్రకులాల పిల్లలు ఇక్కడ చాలా డాంబికాన్ని ప్రదర్శిస్తారు. అమెరికాకు పోయి హోటల్‌లో పనిచేస్తారు. అమెరికాకు పోయి బాత్రూమ్‌లు కడతారు తప్ప, ఇక్కడ బాత్రూమ్‌లు కడిగే వాళ్ళని, ఇక్కడ హోటల్‌లో పనిచేసే వాళ్ళు మాత్రం సమానంగా చూడరు. ఈ కుల జాడ్యాన్ని మనసులో నుంచి పక్కన పెట్టి భారతీయులంతా ఒకటే. మనమంతా ఒక తల్లి బిడ్డలం అనే భావన గనక అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో కలిగి, మనకున్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఈ దేశం యొక్క సంపదను పెంచడానికి వాడితే అమెరికాతో పని లేదు. అమెరికాలో భారతీయులకు అవకాశం ఇవ్వద్దు అని ఇప్పుడు చెప్తున్న ట్రంపు, లేదా ట్రంప్ తర్వాత వచ్చిన ఏ నాయకుడైనా, అయ్యా! భారతదేశం నుంచి మాకు అవకాశంను భారతీయ ప్రజలు మా దగ్గరకొచ్చి పని చేయనండి గౌరవంగా ఆహ్వానించినప్పుడు పోతే బాగుంటది గదా! వాడు వద్దనుకున్నా పోయి వాని మీద పడి, అక్కడ జైళ్ళల్లో ఉండి, అక్కడ తిండి లేకుండా, తికానా లేకుండా ఆ! హోటల్‌లో పనిజేసి, ఇక్కడేదో తల్లిదండ్రులకు నేను అమెరికాలో ఉన్నాననేటువంటి ఫోజులు పెట్టేటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్న భారతీయులు గూడా ఆలోచించాలి. కాబట్టి పాలకులు ప్రధానంగా ఇంత ఘోరంగా, ఇంత హీనంగా, ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు, అదే పాకిస్తాన్ వాళ్ళో లేదంటే బర్మా వాళ్ళో లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళో, శ్రీలంకోడో చివరికి ఇంకా ఏ దేశం మాట్లాడినా మొత్తం ఒంటెద్దు కాలు మీద లేచి నిలబడి భారతదేశం, భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశ సార్వభౌమాధికారానికి నేను అధికారిని అని చెప్పేసి ఒంటి కాలు మీద లేసి నిలబడి నృత్యం చేసే మోడీ గారు ఎందుకు మాట్లాడతలేరని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ గూడా. ఇలా ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. భారతదేశ ప్రజలుగా, భారతదేశం యొక్క నిజమైన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అటు రాజకీయ నాయకులకు, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడాలి, నిలబడాలి. ట్రంప్‌ను అవసరం అనుకుంటే ప్రపంచ వ్యవస్థలో, విపణిలో తనను నేరస్తులుగా గూడా నిలబెట్టేటువంటి సాహసం చేయవలసిన అవసరం ఉంది. అమెరికా వద్దంటుంది కదా! అని చెప్పేసి మళ్ళీ బ్రిటన్ దగ్గరికెళ్తున్నారు. ఎవరు? మన గౌరవ ప్రధానమంత్రి గారు. అక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంటే అంతర్జాతీయ రాజకీయాలలో ఇవన్నీ చాలా సర్వసాధారణమైనటువంటి వ్యూహాలే. అయినప్పటికీ ఏ దేశంతోనైనా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటువంటి ప్రణాళికలు, మన దేశం యొక్క యువతకు గౌరవం ఉండేటువంటి పద్ధతులనే అంటే, అంటే ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు గదా! అట్లాంటి వ్యవహారాలున్న దేశాలతోనే మన వాణిజ్య వ్యవహారాలు, మన యొక్క వ్యాపార వ్యవహారాలు, మన యొక్క మానవ సంపద యొక్క పంపిణీ ఇవి జరుపుకోవాలి తప్ప, అమెరికా లాంటి ఒక ఆధిపత్య రాజ్యంతోని ఇంకా సంబంధాలు ఉండవలసిన అవసరం ఉందా అని జెప్పేసి ఇయాల ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆలోచించవలసింది ప్రధానంగా ఈ దేశం యొక్క భవిష్యత్తుకు పునాదులుగా పోయేటువంటి యువత ఆలోచించాలి. ఆ యువతలో ప్రధానంగా అమెరికా అని వెయ్యినోళ్లుగా కలలు కంటున్నటువంటి ఈ ఐటీ సెక్టార్‌లో ఎదిగొస్తున్న యువత ఆలోచించాలి. దేశభక్తి అనంటే ఇక్కడ చదువుకొని అక్కడికెళ్ళి డాలర్ సంపాదించుకొని అక్కడనే సిటిజన్‌షిప్ తీసుకొని ఇక్కడ ఊరితో సంబంధం లేదు, ఇక్కడ వాటతో సంబంధం లేదు. ఈ దేశానికి ఏం జరిగినా పర్వాలేదు. ఎప్పుడైనా ఎవడైనా యుద్ధం చేస్తే అక్కడుండి వాట్సాప్‌లలో యుద్ధం చేయకుండా ఆత్మగౌరవంగా బతకడానికి ప్రణాళికలు రచించండి. ఆత్మగౌరవ ప్రతీకను భారత ఆత్మను గౌరవించడానికి, ఆవిష్కరించడానికి
యువత పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.